అమలాపురం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థిగా వైఎస్ఆర్ పార్టీ నుండి పినేపి విశ్వరూప్ అమలాపురం నియోజకవర్గానికి నామినేషన్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. విశ్వరూప్ నామినేషన్ కార్యక్రమానికి నియోజకవర్గం నలుమూలల నుండి భారీ ఎత్తున స్వతహా ప్రజలు తరలివచ్చారు. అమలాపురం విశ్వరూప్ ఇంటి నుండి వైసీపీ కార్యకర్తల కోలాహలంతో అభిమానులు హర్షధ్వానాలతో భారీగా ఊరేగింపు తరలిరావడంతో అమలాపురం దద్దరిల్లింది. చైతన్య రథంపై ఊరేగింపుగా ఆర్డీఓ కార్యాలయానికి వస్తున్న విశ్వరూప్కు జనం నీరాజనాలు పడుతుంటే విశ్వరూప్ కుటుంబం ప్రజలకు రెండు చేతుల జోడిస్తూ అభివాదం చేశారు. రాజోలు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు విశ్వరూప్. ఎన్నికల అధికారికి తన నామినేషన్ పత్రాన్ని సమర్పించి భారీ ఎత్తున జనం విశ్వరూప్ నామినేషన్ కార్యక్రమానికి తరలిరావడంతో నామినేషన్ కార్యక్రమం విజయవంతమైంది. ఏదేమైనా విశ్వరూప్ నామినేషన్ కార్యక్రమం అమలాపురం నియోజకవర్గంలో దిగ్విజయంగా జరిగింది. అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 12:08 అదేవిధంగా 12:15 2 సెట్ల నామినేషన్ ఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. ఈ నామినేషన్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఎండను కూడా లెక్క చేయకుండా కార్యకర్తలు ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకున్నాను. అదేవిధంగా గత 25 రోజులుగా మరి గడప గడపకి వెళ్ళి ఇంటింటికి ప్రచారం చేస్తూ ముందుకెళ్తున్నాం. ఎక్కడ చూసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన పట్ల, సంక్షేమ పాలన పట్ల ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. తప్పనిసరిగా అమలాపురంలో 3వ నెగ్గి హ్యాట్రిక్ కొడతారన్న పూర్తి విశ్వాసం నాకు ఉంది. అమలాపురం సీటు వైసీపీ ఖాతాలో రానుందని తెలియజేసుకుంటున్నాను. ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను.